హలో ఎవరీవన్, వెల్కమ్ టు స్పారో టీవీ. మీరు చూస్తున్న స్పారో టీవీలో పిచ్చుక టాక్ షో చూస్తున్నారు. పిచ్చుక మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అదేరా, నేనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను. సో ఈ రోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ దగ్గరకు వచ్చాను, మంచి స్టోరీతో మీ దగ్గరకు వచ్చాను. సో ఈ స్టోరీలో ఒక మంచి నీతి కూడా ఉంది. అదేంటో చూసేద్దామంటే ఒక్కసారి కథలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఒక్కసారి గట్టిగా క్లాప్స్తో కథను మొదలు పెడదాం. క్లాప్స్ కొట్టండిరా పిల్లలు. ఈ కథ చెప్పే ముందు ఒక చిన్న లైన్ చెప్తున్నా. ఏమిటంటే, ఇప్పుడు ఈ స్టోరీ చెప్పడానికి మీ దగ్గరకు వచ్చే ముందు నేను అలా డోర్ తీస్తుంటే వాచ్మెన్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. నేను థ్యాంక్స్ అని చెప్పాను. అలాగే చెప్పులు అక్కడ పెట్టండి అన్నారు. ఓకే అని అక్కడ పెట్టాను. అలాగే అలా ముందుకు వస్తుంటే ఇంకెవరో అడ్డున్నారు, వాళ్ళని తప్పుకోండి అని వాచ్మెన్ చెప్పారు. నేను మళ్ళీ వాచ్మెన్కి తిరిగి థ్యాంక్స్ అండి అని చెప్పాను. ఎందుకు అంటే, మన కోసం శ్రమించే వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి కదరా, అందుకని థ్యాంక్స్ చెప్పాను. సరే, అసలు కథకు వస్తాం. కథ ఏమిటంటే, నిశిత అనే ఒక పాప వాళ్ళ టౌన్లో చక్కగా రోజు స్కూల్కి వెళ్తుంది, వస్తుంది. వాళ్ళ మమ్మీ స్కూల్ నుంచి రాగానే ఆమెకి ఏదో అల్పాహారం, టిఫిన్, స్నాక్స్ పెడుతుంది, తింటుంది. ఈలోపు మొబైల్ తీసుకుంటుంది. మొబైల్లో రోజు అలా ఆడుకుంటూ నిద్ర పట్టట్లేదు మమ్మీ అంటుంది. మొబైల్ వాళ్ళ మమ్మీ లాక్కొని, లేదమ్మా స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయాలి, తర్వాత కాసేపు ఆడుకోవాలి, ఆ తర్వాత పడుకోవాలి, అర్థమైందంటే నాకు నిద్ర రావట్లేదు మమ్మీ, ఏం చేయను అంది. ఇలా రా అని చెప్పి వాళ్ళ మమ్మీ బాల్కనీలో అలా మంచం వేసి మంచంలో అలా పడుకోమ్మా అంది. పడుకుని అలా పైకి చూడండి. ఎందుకు మమ్మీ అంది. చూడు, ఆకాశంలో నక్షత్రాలు ఎంత చక్కగా మెరుస్తున్నాయో, అవి చూస్తూ ఉండు, నీకు నిద్ర వస్తుంది అంది. అలాగా మమ్మీ అని చెప్పి అలా ఆకాశం కేసి చూస్తూ ఉంది. ఆ నక్షత్రాలు అలా చూస్తూనే ఉన్నాయి. రోజు అలాగే చేస్తుంది, నిద్రపోతుంది హాయిగా. మమ్మీ, ఈ నక్షత్రాలు రోజు నన్నే చూస్తున్నాయి, నేను వాటిని చూస్తున్నాను, నేను కళ్ళు మూసుకుని చక్కగా నిద్రపోతున్నాను, కానీ అవి మాత్రం నిద్రపోవట్లేదు మమ్మీ, పాపం రాత్రి అంతా కష్టపడుతూ నన్నే బొజ్జమంటున్నాయి కదా అంది. అప్పుడు అమ్మ అంది, అవునరా, నువ్వు హ్యాపీగా నిద్రపోతున్నావు అంటే వాటి వల్లే, అవి నిన్ను చూస్తూ నేను నిద్రపోతున్నాయి, నువ్వు వాటిని చూసుకుంటూ నిద్రపోతున్నావు. చూసావా, అంటే మన కోసం నిద్రపోకుండా అవి రాత్రంతా కళ్ళు తెరిచే నేను నిద్రపోయేటట్టుగా చేస్తున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం ఏమంటే, మన కోసం శ్రమించే వాళ్ళని మనం ఎప్పుడు గౌరవించాలరా అంది. అయితే మమ్మీ, ఈ స్టార్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పింది. అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందిరా పిల్లలు? మన గురించి, మన కోసం కష్టపడే వాళ్ళని, మన కోసం శ్రమించే వాళ్ళని మనం గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలి, మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. అదిరా పిల్లలు, అలా లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో మీ అందరికీ కూడా నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ స్పారో టీవీ కోసం కష్టపడుతున్నారు కదా, చూస్తున్నారు కదా, మీరు నా కోసం శ్రమిస్తున్నప్పుడు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి కదరా. అందుకే మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ రా పిల్లలు. థ్యాంక్ యూ. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను, మరొక సబ్జెక్ట్. అందరికీ స్టే ట్యూన్ టు స్పారో టీవీ. బాయ్ బాయ్.